అయినప్పటికీ మరి చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఈ చెక్కుల విషయంలో భవిష్యత్తులో ఇటువంటి పొరపాటు జరగకుండా చూడాలని చెప్పి మా మనవి. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళ ఇబ్బందులు కొంత దూరం అయితే అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి చాలా సార్లు కూడా ప్రోగ్రాం పెట్టి పోస్ట్పోన్ అవ్వటం బాగాలేదు. ఆ రకంగా వాళ్ళకు తొందరగా చెక్కులు ఇస్తే వాళ్ళ అవసరాలకు ఉపయోగపడుతుందని నేను మనవి చేస్తూ, మరి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఈ కార్యక్రమంలో అందరూ కూడా చెక్కులు పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు దసరా శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండో చెక్కుల పంపిణీ కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో సంగారెడ్డి టౌన్ 394 చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. కంది మండలానికి 65 చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. కొండాపూర్ మండలికి 143 చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. సదాశివపేట్ 2 కలిపి కూడా టౌన్ మండల్ 139 చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా ఎంతో ఆశతో మరి ఎదురు చూస్తున్న కార్యక్రమం ఇది. మీరందరూ కూడా లబ్ధిదారులందరూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కౌంటర్లు ఏర్పాటు చేసిందని ఆర్డీఓ గారు చెప్పారు. ఓపికతో ఇప్పటివరకు కూడా ఎంతో ఓపిక కూర్చున్నారో, పెళ్లి చేయడానికి ఎంత ఓపికగా ఎదురు చూసి పెళ్లి ఎలా చేసిండ్రో కళ్యాణ లక్ష్మి కూడా అలాగే ఓపికతో తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు ఏర్పాటు చేసిండ్రు. దయచేసి మరి ఈరోజు ప్రభుత్వం ఇచ్చే అన్ని కూడా మీకు లబ్ధి పొందగలడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ మీ అందరికీ అన్ని విధాల చెప్పిన మాట ఇది కాకుండా మీ అందరికీ అందే విధంగా ఎప్పుడైతే మీరు కొన్ని పథకాలు పొందుతున్నారు అట్లాగే ఇప్పుడు గ్యాస్ కూడా ఇచ్చే కూడా ఉంది. మహాలక్ష్మి